ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రత్యేకించి మరి తుఫాను ప్రభావాల చెన్నై పట్టణంలో మన ఆంధ్ర చాలా ప్రాంతాల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. మీరు అందరూ కూడా ప్రార్థించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. 115వ కీర్తన 9వ వచనము. ఇజ్రాయేలురా యెహోవానే నమ్ముకొనుడి. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అదేంటంటే, నీవు మనుషులు నమ్ముకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో నీకున్న బంధువు యొక్క ప్రీతిని బట్టి నాకు అక్క ఉందిలే, నా వదిన ఉందిలే, మా అన్నయ్య ఉన్నాడులే, మా బావ ఉన్నాడులే, మా కలెక్టర్ గారు నాకు తెలుసులే, ఈ విధంగా మనుషులు నమ్ముకొని చాలాసార్లు మోసపోయావు. చాలా సమయం వృధా అయిపోయిందండి. నీ జీవితంలో ఏ కార్యం జరగలేదు. కానీ దేవుని వాక్యం అంటుంది స్పష్టంగా, ఇప్పటి నుంచి నువ్వు దేవుని యందు నమ్మకించు, యేసు యందు నమ్మకించు. నీకున్న ఆ సమస్యను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు లేదు నాయనని కన్నీటితో ప్రార్థించండి. దేవుడు సహాయం చేస్తారని. నా జీవితంలో చాలాసార్లు అలా జరిగింది. కాబట్టి మీ జీవితంలో కూడా మేలు చేస్తాను. ప్రార్థించేద్దాం. మహిమగల దేవా, ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీదనే ప్రపంచం, ముఖ్యంగా నా ప్రభా, ఎంతమందినైనా ఇదిగో వృద్ధాప్యంలో వారికి మంచి ఆరోగ్యం దయచండి. ఇదిగో నా ప్రసవ దినాలతో నా హాస్పిటల్ ఉన్న ప్రతి ఆయా గర్భిణీ స్త్రీకి మంచి డెలివరీ దయచండి. వాగ్దానం వింటూనే నా కష్టాల్లో కన్నీటితోనే నా గుండె చెదిరినారో వారికి ఆదరణ దయచండి. ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాగ్దానం ఉన్న బిడ్డల మీదని అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.